ఫేక్ పై ఫైట్ అంటోంది ఏపీ ప్రభుత్వం. నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరి చుట్టూ వచ్చేసిందంట. ఇది సామెతే, కానీ నిజం కూడా. ఏ ఫోటోలు, వీడియోలు, ఫేక్ న్యూస్ ఇప్పుడు వీటికే ట్రెండింగ్, సెన్సేషన్ కోసమే, బద్నాం చేయడం కోసం కూడా ఇప్పుడు వీటిని ఆశ్రయిస్తూ ఉన్నారు. ముఖ్యంగా అధికార పార్టీని ఇబ్బందుల్లోకి పెట్టడానికి ఇప్పుడు ఈ ఫేక్ పోస్టులే ఆధారంగా, ఆయుధాలుగా మారుతున్నాయి. దీంతో ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ అంశంపై చాలా సీరియస్గా ఫోకస్ చేసింది. ఫేక్ ప్రచారాన్ని ఎవరు నమ్మొద్దు. సెప్టెంబర్ 3వ తేదీన వాస్తవంగా కాలువల్లో ఉన్న నీటి ప్రవాహాన్ని ఫోటోలో చూడవచ్చు. పల్లమనేరు, కుప్పం అసెంబ్లీ నియోజకవర్గాలు 110 చెరువులు నింపడానికి ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. ఇది ఫేక్ న్యూస్, ఇది రియల్ న్యూస్ అని ఫోటో వేయాలి. ఇది మా పని చేయాలన్నా ఇలాంటి తప్పుడు రాజకీయాల మీద అనునిత్యం వివరణ ఇవ్వాలన్నా, వీళ్ళకి బుద్ధి జ్ఞానంగా ఉంటే, వీళ్ళు మనుషులైతే వీళ్ళు ఏం చేయాలని అడుగుతున్నా. ఈజ్ ఇట్ రైట్? అంటే నీకు అధికారం ఉంది, నీకు ఇంకా అడ్డు వాపు లేదు, ఏమైనా చేయగలుగుతామని నీ ఇష్ట ప్రకారం వేస్తే మేము చూస్తూ పోస్టులు పెట్టుకోవాలి ఎవ్రీడే. ఇదే పనే. కబద్దారు, జాగ్రత్తగా ఉండండి. ఎంతవరకైనా వెళ్తాం. విల్ కంట్రోల్ దిస్ ఫెలోస్. అవసరమైతే మొన్న కూడా నేను చెప్పాను, మొన్నటి వరకు ఆడవాళ్ళ పైన పడ్డారు, క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు, రాజధాని పైన పడ్డారు, ఇప్పుడు ఇలాంటి తప్పుడు పనులు చేస్తారు. దీనికి కూడా ఏం చేయాలో ఆలోచిస్తాం. ఒక చట్టాన్ని తీసుకొస్తాం. ప్రతి ఒక్కరు కూడా వాక్ స్వాతంత్రం ఉంది, రాసే స్వేచ్ఛ ఉంది, సోషల్ మీడియా ఉంది, ఏదైనా పెడతాం. పేటీఎం బ్యాచ్ ఉంది, డబ్బులు ఇస్తారు కాబట్టి మేము పెడతామంటే మాత్రం కుదరదు. మళ్ళా వాళ్ళు వచ్చి మిమ్మల్ని కాపాడలేరు. ఆ విషయం కూడా గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నాం. కొందరు చేస్తున్నా. విన్నారుగా, ఇవి హంద్రినివా కాలువలో నీటిపై జరిగిన తప్పుడు ప్రచారంపై ముఖ్యమంత్రి చంద్రబాబు రియాక్షన్. కేవలం వ్యాఖ్యలు చేయడం మాత్రమే కాదు, ఇలాంటి ఫేక్ ప్రచారంపై ఉక్కుపాదం మోపడానికి రెడీ అయింది ఏపీ ప్రభుత్వం. ఏకంగా ఫేక్ న్యూస్ కట్టడికి ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని నిర్ణయించింది. ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ అంశంపై ప్రత్యేకంగా చర్చించారు. తప్పుడు పోస్టుల నివారణకు తీసుకుని రావాల్సిన విధి విధానాలపై చర్చించారు. అంతేకాదు, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేయాలని కూడా నిర్ణయించారు. మంత్రులు అనిత, నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, పార్థసారథితో ఉపసంఘం ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ ఉపసంఘం కొత్త చట్టం తీసుకుని రావడానికి నిబంధనలు రూపొందించబోతోంది. నిజానికి ఫేక్ పోస్టులు, మిస్ఇన్ఫర్మేషన్ అనేక ఇబ్బందులను సృష్టిస్తూ ఉన్నాయి. ప్రజల్లోకి తప్పుడు సంకేతాలను తీసుకువెళుతున్నాయి. దీనికి హంద్రినివా కాలువ ఉదంతమే సాక్ష్యం. గత నెల 30న పరమసముద్రం వద్ద కృష్ణా జలాలకు జలహారతిని ఇచ్చారు సీఎం చంద్రబాబు. కానీ సీఎం వెళ్లిన వెంటనే కాలువలో నీరు ఆగిపోయింది అంటూ ప్రచారం మొదలుపెట్టారు కొంతమంది. ఇప్పుడు ఈ అంశంపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. పోస్టు పెట్టిన వారిపై చర్యలు మొదలయ్యాయి. ఇదే కాదు, ఫేక్ పోస్టులు, ఫేక్ న్యూస్లు వైరల్ చేస్తే సెడిషన్ ఛార్జెస్ వంటి కఠిన శిక్షలు ఉండొచ్చు అని హోంమంత్రి అనిత వార్నింగ్ ఇచ్చారు. అయితే సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలు నిర్వహించే డిజిటల్ టీంలలో పోస్టులు పెడుతున్నాయి. మరి అలాంటి సమయంలో ఈ చట్టం నిజంగా వర్తిస్తుందా, అందరికీ సమానంగా అమలవుతుందా అనేదే ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇదే అంశంపై ఇప్పుడు మనం చర్చించబోతున్నాం. ఈ చర్చలో మనకు అందుబాటులో ఉన్నారు టీడీపీ ఎమ్మెల్యే రామాంజనేయులు, వైసీపీ మాజీ ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకరరావు. నమస్తే అండి జూపూడి ప్రభాకరరావు గారు. నమస్తే అండి రామాంజనేయులు గారు. నమస్కారం రోహిత్ గారు. ముందుగా రామాంజనేయులు గారు, ఫేక్ పై ఫైట్ అంటూ ఉన్నారు. ఫేక్ వార్తలను ప్రచారం చేసే సామాజిక మాధ్యమాలపై ఎవరైనా కానీ కేసులు పెట్టే చట్టాన్ని తీసుకురాబోతున్నాము అని అంటున్నారు. సో చట్టం ఎలా ఉండబోతుంది, విధి విధానాలు ఎలా ఉండే అవకాశం ఉంది? ఇప్పుడు ఈరోజు ఒక మంచి అంశాన్ని మన బిగ్ టీవీ ద్వారా మీరు ఈ రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఇటీవల మనం చూస్తున్నాం ఈ పేటీఎం బ్యాచ్ ఫేక్ సంబంధించినటువంటి సోషల్ మీడియాలో ఏవైతే వాయిస్ సరిగ్గా రావడం లేదు. వస్తుందండి, వాయిస్ వస్తుంది రామాంజనేయులు గారు. ఓకే. సో ఇప్పుడు
గత గతంలో మన ఎందుకో వాయిస్ సరిగ్గా రావడం లేదండి. ఫస్ట్ మన మిత్రుడికి ఇవ్వండి. ఓకే, ఒకసారి రామాంజనేయులు గారి ఆడియో తిరిగి మళ్ళీ ఆయనకే వినబడుతున్నట్టుగా ఉంది, కొంచెం డిస్టర్బెన్స్ ఉన్నట్టుంది, ఒకసారి చూడండి. ఓకే, జూపుడి ప్రభాకర్ రావు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. జూపుడి గారు నమస్తే అండి. నమస్తే రోహిత్ గారు, మీకు పక్కన రామాంజనేయులు అమ్మకి ఇద్దరు కూడా నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులు. జూపుడి గారు, కొత్త చట్టాన్ని తీసుకుని రాబోతున్నామని చెప్పారు. సో మరీ ముఖ్యంగా ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తోంది ప్రతిపక్షం అనే అభిప్రాయంలోనే ఉన్నారు అధికార పార్టీ నేతలు. సో ఈ చట్టం తీసుకొస్తే ఫస్ట్ ఇబ్బంది కలిగేది ఎవరికి అనుకుంటున్నారు? ముందుగా రోహిత్ గారు, లెట్ మీ క్లారిఫై సో వాట్ టైప్ ఆఫ్ లెజిస్లేచర్ దే ఆర్ గోయింగ్ టు బ్రింగ్. ఆ చట్టం ఎలాంటిదో ఒకసారి నేను మీకు చెప్పనా? వాళ్ళు తేబోయే చట్టం చెప్పండి. మీరు నల్ల చట్టాలు, చీకటి చట్టాలు అనే పేరు మీరే ఉంటారు. ఎందుకంటే వ్యక్తిగతంగా మీ మీద కూడా అనేకమైన ఉద్యమాల్ని మీరు రిపోర్ట్ చేశారు. ఉద్యమ ప్రభావాలు ఎలా ఉంటాయో మీకు తెలియదు కాదు. ప్రతిపక్ష పార్టీలు, పాలకపక్షాలు, నైజము, స్వరూపం, ఈ రెండు చట్టాలకు పరిమితం అయినప్పుడు ఏమవుతుందో, వాస్తవానికి దూరంగా ప్రభుత్వాలు జరిగినప్పుడు ఏమవుతుందో కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. నౌ వాళ్ళు తేబోయే ఈ ఫేక్ చట్టాలు లేకపోతే నల్ల చట్టాలు ఎలా ఉంటాయంటే, అధికార పార్టీని ఎవడు విమర్శించినా సహించేది లేదు, ఓర్చుకునేది లేదనే ఒక దృక్పథాన్ని పాలకపక్షం కలిగి ఉన్నట్టయితే అది నియంతృత్వ పోకడల్ని అనుసరిస్తుందని ఖచ్చితంగా ఎవడైనా చిన్నపిల్లవాడినైనా అడిగినా చెప్తాడు. నియంతృత్వ పోకడలోకి వెళ్ళినటువంటి ఒక నాయకుడు కానీ, ఒక రాజకీయ పార్టీ కానీ, ఒక ప్రభుత్వం కానీ ప్రజల గొంతులు నొక్కడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ప్రజల తరపున వినిపించే గొంతుల్ని నొక్కడానికి ప్రాధాన్యత ఇస్తుంది. ఆ క్రమంలోనే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ లేకపోతే కూటమి నేను ఇక్కడ ఎందుకు తెలుగుదేశం ప్లస్ కూటమి నేను అంటున్నానంటే, రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్ష పార్టీ స్వభావాన్ని తను తీసుకొని ప్రశ్నిస్తే ఈ చట్టం తనకు కూడా వర్తిస్తుంది. కాదని చెప్పండి. ఇప్పుడు కూటమి ఎవరికైనా వర్తిస్తుంది. అదే నేను ఎవరికైనా వర్తిస్తే పక్కన పెడతాను సార్. నేను అందుకే మిమ్మల్ని కూడా ఇరికిచ్చాను. ఎందుకు ఇరికిచ్చానంటే, మిమ్మల్ని మీరు అనేకమైన ఉద్యమాల్ని అడ్రస్ చేసినటువంటి వాళ్ళు సీనియర్ జర్నలిస్ట్. తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీలు ఎలా బిహేవ్ చేసాయో ప్రత్యేకంగా తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తూ ఉన్నాం, కనబడుతూ ఉంది. మనం ఇంకా వేరుగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. జరగబోయేది మన సినిమా మనం ఊహించవచ్చు. పాలకపక్షాన్ని ఇబ్బంది పెట్టడం కోసం వాస్తవాలు మాట్లాడకుండా, ప్రజల గొంతుకుగా ఉండకుండా, ప్రజల తరపున ఉద్యమాలు చేయకుండా ప్రతి దాన్ని తనకు అనుకూలంగా మార్చుకొని వీళ్ళందరి మీద కేసులు పెట్టడానికి ఈ చట్టాన్ని తేబోతా ఉన్నారు. సోషల్ మీడియా ఇట్స్ ఏ న్యూ ట్రెండ్ ఇన్ దిస్ వరల్డ్. ఆపగలరా మీరు సోషల్ మీడియాని? సుప్రీం ఆపాల్సిన అవసరం లేదంటారా? నిజమే, ఎందుకంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియడం లేదు. ఎవరిపైన ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో అర్థం పర్థం లేదన్నట్టుగా సోషల్ మీడియాలో బుర్రలో ఏది తోస్తే తోసేస్తున్నారు. ఎవరైనా కానివ్వండి, ఏ పార్టీ నేతలైనా కానివ్వండి. అలాంటి ఉంటే అలాంటి వాళ్ళని ఇప్పుడు కూడా ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సార్. కొత్తగా దీనికి ఇంకో చట్టం తేవాల్సిన అవసరం లేదు. నౌ హూ హెస్ స్టాప్డ్ యూ? ఎవడు ఆపాడు మిమ్మల్ని? ఇప్పుడు మీరు చేయట్లేదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా మీద పెట్టినటువంటి కేసులు ఇంకెక్కడన్నా ఉన్నాయా? ఆ కేసులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ మొత్తం పనిచేయాల్సి వస్తుంది కదా. ఇంతకన్నా మీరు చట్టం తీసుకొచ్చి ఏం చేయబోతారు అట్లా అనుకుంటే? కాబట్టి అది కాదు. మీరు కూటమి ప్రజాస్వామ్యబద్ధంగా ఉంటే మంచిది, లేకపోతే మీ నియంతృత్వాన్ని ప్రజల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ప్రజల్లోకి వెళ్తుంది. మేము ఒక్కడమే కాదు, రేపు మీ కూటమిలో ఉన్న వాళ్ళు కూడా మాట్లాడితే ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి ఎలాంటి చట్టాలు మీరు తీసుకురాబోతున్నారు, ఎవరెవరికి వర్తించబోతా ఉన్నాయి? ఇప్పటికే ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి చాలా జడ్జిమెంట్లు ఈ సోషల్ మీడియా మీద కనబడుతూ ఉన్నాయి. ఆ జడ్జిమెంట్లకి మీరు తేబోయే చట్టం రేపు కోర్టులో నిలబడుతుందా? అంటే ఎవరన్నా కోర్టుకు వెళ్ళచ్చు రేపు. యూట్యూబ్ మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద ఛానల్స్ పక్కన పడేయండి, రేపు యూట్యూబ్ ఛానల్స్ కానీ లేకపోతే ఇంకొక సోషల్ మీడియా కానీ వీళ్ళు కూడా దాన్ని కోర్టుకు వెళ్ళొచ్చు. దీని ప్రభావం అందరి మీద పడుతుంది. కాబట్టి సుప్రీంకోర్టు వర్డిక్ట్స్ ఆల్రెడీ ఉన్నాయి. ఈ ప్రెసిడెన్షియల్ కాదని మీరు కొత్త చట్టాన్ని ఏ రూపంలో తేబోతూ ఉన్నారు? కెన్ యూ టెల్ us? ఎక్స్ప్లెయిన్. దానికోసమే మంత్రివర్గ ఉపసంఘం వేస్తున్నారు.
మంత్రివర్గ ఉపసంఘం ఏ సూచనలు చేస్తుందో చూసిన తర్వాత ఆ తర్వాత బిల్లు ప్రవేశపెడతారు, చట్టాన్ని తీసుకొస్తారు. సో ఏం జరుగుతుంది అనేది, సో అందులో ఎలా ఫ్రేమ్ చేస్తారు, చట్టాన్ని ఎలా ఫ్రేమ్ చేస్తారని చూడొచ్చు. కానీ ఫేక్ న్యూస్ని అరికట్టడానికి చట్టం తీసుకుని రావాల్సిన అవసరం ఉందా లేదా? చట్టాలు తీసుకొచ్చండి సార్, అది ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. ఇప్పుడు ఎవరు ఇబ్బంది పెడుతున్నారు కూటమిని? కూటమి ఎవరికి భయపడుతుంది? ఎవరిని భయపెట్టడం కోసం కొత్త చట్టం తీసుకొస్తున్నారు అంటే మీరు భయపడిపోతే ఇంకోళ్ళు కూడా భయపడాలనా? అంటే వాస్తవాలు మాట్లాడే వాళ్ళని మీరు అణచాలని ప్రయత్నం చేస్తే మీరు నిజంగా ఎక్కువ కాలం అణిచిపెట్టగలరా ఉద్యమాల్ని? లేదా ప్రజా వాయిస్ని మీరు తెచ్చిపెట్టగలరా? లేదు. అంటే జూపూడి గారు ఇప్పుడు నిజంగా వాస్తవం ఏదుందో చెప్పడం వేరు, వాస్తవం మీద ఫైట్ చేయడం వేరు, అన్యాయం మీద ఫైట్ చేయడం వేరు. ఇప్పుడే కృష్ణా జలాలు రాలేదు, కాలం ఎండిపోయింది అని, అప్పుడే నీళ్లు ఆపేశారు అని కొన్ని ఫేక్ వార్తలు ప్రచారం చేశారు అని సీఎం చూపించారు. సో ఇప్పుడు మన రోహిత్ గారు, ఇప్పుడు మీరు దీనికి ఒక మంత్రివర్గ ఉపసంఘం ఏదో ఒక సంఘం వేస్తున్నారని అన్నారు మీరు. ఇప్పుడు చాలా ప్రతి అంశం మీద వేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. మీరు ఈ సోషల్ మీడియాని మీకు అనుకున్నట్టుగా మీకు అనుకూలంగా మీరు నడుపుకోవాలంటే నడుపుకోండి. ఇప్పుడున్న చట్టం కూడా పనిచేస్తుంది, కాదనట్లేదు. కొత్త చట్టం మీరు ఏ రూపంలో తేబోతున్నారు అది నాకు నేను విజువలైజ్ చేసి మీకు చెప్తా ఉన్నాను. దాని ద్వారా ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తప్ప మంచి పేరు రాదండి, ఏమైనా అనుకోనివ్వండి. సో ఇప్పుడు మీరున్నారు, మీ టీవీలో అన్ని వాస్తవాలు చెప్తున్నారని ప్రజలు భావిస్తున్నారు అనుకుంటున్నారా మీరు? అది మీరు అనుకుంటున్నారు. అట్లానే యూట్యూబ్ ఛానల్స్ లేకపోతే సోషల్ మీడియా వాళ్ళ లైన్లో వాళ్ళు తీసుకుంటే అది మీకు నచ్చకపోవచ్చు, అది మీరు వాస్తవం అనుకోవచ్చు అని అంత మాత్రం కేసు పెట్టేస్తారా? ఈరోజు జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకంగా అనేక మంది అనేక మార్గాల్లో మాట్లాడతారు. ఇసుక దోపిడీ జరుగుతుంది, మీరు చేసిన ప్రామిస్లు ఈ రాష్ట్రంలో నెరవేరలేదు, ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మీరు అన్నింటి కూడా ప్రజల ఆశల మీద నీళ్లు చల్లేసి ఈ రోజు ఎవడో మాట్లాడితే సోషల్ మీడియాలో ఎవడన్నా మాట్లాడితే వాడి మీద కేసు, అంటే బహుశా లేనిది ఉన్నట్టుగా ప్రచారం చేయడం, పుకార్లు ప్రచారం చేయడం, రూమర్స్ ప్రచారం చేయడం, ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టుగా చెప్పడం. సార్ ప్రజలు ఎప్పుడు చెప్పరండి, ప్రభుత్వాలే వాళ్ళు ఇచ్చిన ప్రామిసుల్ని నెరవేర్చే క్రమంలో వాళ్ళు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చమనండి. ప్రజలు ఎందుకు మాట్లాడతారు అసలు? ప్రజలు ఏమడుగుతారు? ఓకే జూపూడి గారు ఒక్క నిమిషం అండి. రామాంజనేయులు గారు ఉన్నారు మనకి. రామాంజనేయులు గారు, మీరు ఈ చట్టాన్ని తీసుకుని రావడం ద్వారా నల్ల చట్టాలను తీసుకుని వచ్చి ప్రతిపక్షాలు ప్రజల నోరు మూయించే ప్రయత్నం చేయడానికి ఉపయోగించుకుంటారు అని అంటున్నారు జూపూడి. రోహిత్ గారు నమస్కారం. అదేవిధంగా మిత్రులు మన అన్నగారికి కూడా నమస్కారాలు చెప్తున్నాను. ఇప్పుడు ఇక్కడ సాక్షాత్తు ప్రజలు ఎన్నుకున్నటువంటి కూటమి ప్రభుత్వ అధినేత మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఏ సందర్భంలో చట్టం చేయాల్సినటువంటి అవసరం ఉందన్నది స్పష్టంగా చెప్పారు. ఇందులో ఎవ్వరూ భుజాలు తడుపుకోవాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగబద్ధంగా ఆర్టికల్ 19(1) దానికి ఇవి అమెండ్మెంట్స్ కూడా చేశారు. 1950లోనే చేర్చారు. అప్పుడే చెప్పారు, ఏమని చెప్పారు? భావ స్వేచ్ఛ ఉంది, దాన్ని వ్యక్తపరచచ్చు, ప్రకటన చేయొచ్చు, లేదా ప్రింట్ చేయొచ్చు, దాన్ని మీడియా రూపంలో ఏ రకంగా కావాలంటే ఆ రకంగా చెప్పచ్చు. కానీ ఆ చెప్పేటటువంటి విధానము అసత్యాన్ని చెప్పి ప్రజల్లో ఒక ప్రభుత్వం పట్ల కానీ లేదా ఒక వ్యవస్థ పట్ల కానీ వ్యతిరేక భావాన్ని తీసుకొస్తే, వాస్తవాలు మాట్లాడండి. ఏమండి నీళ్లు తక్కువగా వచ్చినాయి, అందరి వల్ల నీళ్లు తగ్గినాయి అంటే దానికి అర్థం ఉంది. నీళ్లు రాలేదండి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన వెంటనంటే ఆడు నీళ్లు పారుతున్నాయి. అంత పచ్చి అబద్ధాన్ని సోషల్ మీడియాలో చేసినప్పుడు ఒక ప్రభుత్వం చేసేటటువంటి పని, దీనివల్ల ఏమవుతుంది? చంద్రబాబు నాయుడు గారికి నష్టం లేదు. ఇక్కడ ఆ నీళ్ల మీద ఆధారపడి పంటలు వేసుకోవాలనేటువంటి ఆలోచించే రైతులు ఎంత అంటే ఒకవేళ ఏదైనా ఫేక్ వార్తలు ప్రసారం చేస్తూ ఉంటే, లేదు ఫేక్ న్యూస్ ఎవరైనా సోషల్ మీడియాలో పంటకు నీళ్లు పెట్టుకోవాల్సినటువంటి రైతులు భయాందోళనకు గురి చేస్తారు. అంటే పబ్లిక్ ఇంట్రెస్ట్ కు అఘాతం కలిగేటటువంటి భావ స్వేచ్ఛ రాజ్యాంగంలో లేదు. ఇది చాలా సందర్భంలో సుప్రీంకోర్టు వరకు. రామాంజనేయులు గారు, జూపూడి గారు అంటున్నది ఏంటి అంటే, ఇప్పుడు ఆల్రెడీ చట్టాలు ఉన్నాయి, ఆల్రెడీ కేసులు పెడుతున్నారు,
కానీ ప్రత్యేకమైన చట్టాలు తీసుకుని రావడం ద్వారా మీరు ప్రతిపక్షాల నోలు నొక్కే అవకాశం ఉంటుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవరు ఏం మాట్లాడినా ఈ చట్టాన్ని మీరు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది అనే భయం ఉంది అని అంటున్నారు. అలాంటి భయం అవసరమే లేదు. ఈరోజు కొన్ని లక్షల పోస్టులు మనకు సోషల్ మీడియాలో వస్తున్నాయి. ఎవరి మీద కేసు పెట్టారు చెప్పండి? మహిళల్ని వ్యక్తిగతంగా హననం చేసినటువంటి వాళ్ళ మీద పెట్టారు. వ్యవస్థని కిందపరిచి అసత్య ప్రకటనలు చేసినటువంటి వాళ్ళ మీద పెట్టారు. ఏమండి, ఒక మహిళని వ్యక్తిగతంగా హననం చేస్తే ఆ కుటుంబంలో వాళ్ళ కుటుంబ సభ్యులు పడేటటువంటి ఆవేదన ఈ సోషల్ మీడియాలో పెట్టినటువంటి వ్యక్తికి తెలవాలి కదండి. ఆ చట్టాన్ని అంటే ఉన్నటువంటి నిబంధనల్ని కఠినంగా అమలు చేసేటటువంటి విషయంలో ఉన్న చట్టాలకి తుది మెరుగులు దిద్దడము రాజ్యాంగంలో ఉన్నటువంటి హక్కు ప్రభుత్వానికి. రాజ్యాంగం ద్వారా ఉన్నటువంటి ఆర్టికల్ 19(1)A ఉన్నటువంటి అంశాలని పకడ్బందీగా చట్టం చేసేటటువంటి అవకాశము ప్రభుత్వాలకు ఉంటుంది. అట్లా అనుకుంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్న చట్టాలకి ఎన్ని చట్టాలు సప్లిమెంట్ చేయలేదు అవన్నీ ప్రశ్నించకూడదు. రామాంజలి గారు ఒక్క నిమిషం. ఫేక్ వాళ్ళు మాట్లాడితే ఫ్యాక్ట్ మేము చెప్పకంటే పోతుంటే ప్రజల్లో ఆందోళన ప్రతిపక్షాలు దృష్టిలో పెట్టుకునే తీసుకుని రావాలనుకుంటున్నారా? భద్రతలకు అగాధం రామాంజలి గారు ఈ చట్టాన్ని కేవలం భద్రతలకు అగాధం కలిగితే దాని మీద ఆధారపడేటటువంటి వాళ్ళ యొక్క వ్యక్తిగత జీవితాల మీద మత ఏర్పడితే తప్పకుండా అలాంటి వాళ్ళని కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉందండి. ఓకే, జూపడి గారు చెప్పండి. సో చట్టాన్ని తీసుకుని రావాల్సిన అవసరం ఉంది. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కింద మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను అంటే ఎవరు మాట్లాడినా చూస్తూ ఊరుకోవాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడున్న చట్టాలకు పదును పెట్టే కొత్త చట్టాలను తీసుకుని వచ్చినా తప్పేమీ లేదు అని అంటున్నారు. ఒకవేళ నిజంగా అవి నల్ల చట్టాలుగా మారుతున్నాయి, దాన్ని సులభంగా ఉపయోగించుకుంటున్నాయి ప్రభుత్వాలు అంటే కోర్టులు చూస్తూ ఊరుకోవు కదా. కానీ ఒక భయం అంటూ ఉండాలి కదా, ఫేక్ వార్తలను స్ప్రెడ్ చేసే వాళ్ళు ఒక భయం అంటూ ఉండాలి కదా. రోహిత్ గారు, మా డిక్షనరీలో నల్ల చట్టం అనేటువంటి దానికి అర్థమే లేదండి. మా డిక్షనరీలో లేవు. ఆ డిక్షనరీలో పదాలు కొత్త డిక్షనరీలో మా అన్న దూకుడు అందుకే తెలుసు అది నల్ల చట్టము. మాకున్న నల్ల చట్టం ఒకటే. ఓకే, జూపడి గారు. రోహిత్ గారు, ప్రభుత్వ స్వభావం స్వరూపం నియంతృత్వవాదం వైపు వెళుతున్నప్పుడు పచ్చకామెర్లోడికి లోకం అంతా పచ్చగా కనబడినట్టే ఉంటుంది. నేనేం అడుగుతున్నానంటే ఆర్టికల్ 19 భావస్వేచ్ఛ. ఈ భావస్వేచ్ఛ మీద గతంలో అనేకమైన చట్టాలు తీసుకొస్తే ఆ చట్టాలను మొత్తాన్ని కోర్టులు కొట్టేయటం జరిగింది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ దాని కిందకే వస్తుంది. ఆర్టికల్ 19 Clause 1A. దీన్ని మీరు ఒక అణిచివేసే ధోరణిని అవలంబించే క్రమంలో తెస్తున్నటువంటి ఈ చట్టం అంటే అప్పుడే అణచివేసే ధోరణి అనుకోవడానికి ఉందా ప్రభాకర్ గారు? ప్రభాకర్ గారు ఒక్కటే సూటిగా అడిగితే, ప్రభాకర్ గారు ఇప్పుడు సోషల్ మీడియాలో కొన్ని చూస్తూ ఉంటే నిజంగా మనకే అనిపించట్లేదా ఇది నిజమా, ఇది అవాస్తవమా, ఈ అవాస్తవాన్ని ఎందుకు వీళ్ళు రాస్తున్నారు, స్ప్రెడ్ చేస్తున్నారు, చర్యలు తీసుకోవాలి అని? అసలు మీరెందుకు చాలా మీన్ మెంటాలిటీతో మాట్లాడుతున్నారు రోహిత్ గారు? మీరు ఒక మీడియాలో ఉన్నారు, రేపు ఇది మీకు ఉరితాడు కాబోతా ఉంది మీ మీడియాకి. మీరు అనుకుంటున్నారేమో సోషల్ మీడియాలో ఎవడో ఒక పోస్ట్ పెడుతున్నాడు, ఆ పోస్ట్ చాలా భయంకరంగా ఉంటుంది, ఇది ప్రభుత్వాలకు అడ్డంగా ఉంటుంది కాబట్టి వాడిని అణచడం కోసం చట్టం తెస్తున్నారని. రేపు మీకు కూడా యాంకర్గా నువ్వేది మాట్లాడాలో రాసిచ్చే మాట్లాడగలవా? ఏమనుకుంటున్నారు? నల్ల చట్టాలు తీసుకొచ్చే నల్ల చట్టాలు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయడం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకున్నటువంటి నల్ల చట్టాలు. ఇప్పుడున్న చట్టాలు సరిపోవండి. నేను ఎందుకు మీరు ఎక్కడ ప్రజాస్వామ్యాన్ని బ్రతికించదలుచుకున్న ఒక ప్రభుత్వంగా? అంటే ప్రభుత్వాన్ని అంతలా ఉన్న ప్రజలందరూ విమర్శించేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతామంటే వాళ్ళని ఎలా వదిలేస్తామనే ధోరణి మీకు ఇప్పుడు ఎందుకు వచ్చింది? మీకు 16 నెలల తర్వాత మీకు ఇలాంటి ఆలోచనలు వస్తామంటే మిగతా 3.5 సంవత్సరం ఏం చేయాలని మీరు? అంటే ప్రజల్ని నిర్బంధిస్తారా? ప్రజా వాయిస్ని మీరు తగ్గలుగుతారా? మీలాంటి టీవీ ఛానల్స్ని ఆపగలుగుతారా? అలా అనుకుంటే ప్రతిపక్షానికి కానీ ప్రజల తరపున కానీ సరైనటువంటి వాయిస్ని ఇవ్వలేనటువంటి తప్పుడు వాయిస్లు ఇస్తున్నటువంటి పత్రికల్ని
టీవీ ఛానల్ కూడా వీళ్ళు శిక్షిస్తారా అని చెప్పమనండి ఆ చట్టం ద్వారా. అబద్ధాలు ప్రచారం చేస్తే ఎల్లో మీడియా ఉందో దాన్ని కూడా శిక్షిస్తారా? ఎందుకు మీరు ప్రజల మీద పడుతున్నారు? ఎందుకు మీరు ప్రజాస్వామ్యవాదులు గొంతు నొక్కాలని చూస్తున్నారు? ఎందుకు మీరు ప్రత్యేకంగా నల్ల చట్టాలు తేవాలని చూస్తున్నారు? అంటే మీకు ప్రజాస్వామ్యం మీద నమ్మకం లేదా? మీ పరిపాలన మీద మీకు జూపుడు నమ్మకం గారు లేదా? ఇప్పుడు ఇంతకుముందు లేకపోతే సీఎం మాట్లాడినప్పుడు కొన్ని చూపించారు. ఇదిగో కృష్ణా నీళ్లు రాయలసీమకు తీసుకుని వెళ్ళినప్పుడు నీళ్లు ఉండగానే నీళ్లు లేవు అని చూపించారు. అంటే మేము మళ్ళీ ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి ఇది ఫేక్, ఇది ఒరిజినల్ అని మేము మళ్ళీ చూపించి కూడా పాలన వదిలేసి వీటిపైన దృష్టి పెట్టాలని అడిగారు. దానికి ఏం సమాధానం చెప్పాలి? సార్ మీరు ప్రతిదాన్ని మీరు భూతత్వంలో చూసుకొని ప్రభుత్వాలు మాట్లాడే కరెక్టు. వీళ్ళందరూ సత్యహరిశ్చంద్రులు, ప్రజల తరపున మాట్లాడే రాజకీయ పార్టీలు, ప్రజా గొంతుకులు, వీళ్ళందరూ కూడా ఫేక్ వాళ్ళు అని మీ భావనలో ఉన్నట్టు ఎవడైనా మిమ్మల్ని రక్షించలేదు. జూపుడు గారు, వైసీపీ కూడా నేను ఒక్కటి అడుగుతున్నాను, వైసీపీ కూడా ఏదో ఒక సందర్భంలో ఫేక్ న్యూస్ బాధను ఎదుర్కొంటోందా లేదా? నేను దానికి ఇప్పుడున్న చట్టాలు చాలా అని అడుగుతున్నా. ఇప్పుడు సోషల్ మీడియా వైసీపీ వాళ్ళందరినీ దేనికి అరెస్ట్ చేశారు మీరు? ఎందుకు అరెస్ట్ చేశారు? ఎందుకు హైదరాబాద్ నుంచి, తెలంగాణ నుంచి, లేదా గుంటూరు నుంచి అక్కడెక్కడికి ఎందుకు మార్చారు? కుటుంబాలకు మూడు పిల్లలు ఎందుకు తిప్పారు? మళ్ళీ వాళ్ళందరూ బెయిల్ మీద వచ్చారు. ఇది సరిపోలేదా అని అడుగుతున్నా నేను. ఇంకా దీని మీద ఇంకంత మీరు ఏం చేస్తారు? ఎన్కౌంటర్ చేస్తారా? చెప్పండి నాకు. థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా మాట్లాడే వాళ్ళ మీద? రామాంజలి గారు, గతంలో సెడిషన్ సెక్షన్ ఉండేది, అది ఎంత మిస్యూజ్ అయ్యేదో, ప్రభుత్వాలు దాన్ని ఎంత మిస్యూజ్ చేసావో మనం చూస్తూ ఉండేవాళ్ళం. సో ఇప్పుడు మళ్ళీ మీరు ఎలాంటి చట్టాలను తీసుకుని రావడం, ఇప్పుడున్న చట్టాలు సరిపోతాయి, కానీ ప్రత్యేక చట్టాలు తీసుకుని రావడం ద్వారా భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను భంగం కలిగించడానికి తీసుకొస్తారు. ప్రభుత్వాలు తమకు అనుకూలంగా ఉపయోగించుకుంటే ప్రజలు ఎవరు కూడా మాట్లాడకూడదనే భయభ్రాంతులకు గురి చేస్తాయి అనే భయం ఉందని అంటున్నారు. నేను ఈ విషయంలో ఏకీభవించడం లేదండి. ఎందుకంటే అక్కడ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి అన్నగారు జూపుడు గారు విజ్ఞానవంతులు, రాజ్యాంగం తెలిసినటువంటి వ్యక్తులు. రాజ్యాంగం అంబేద్కర్ గారు రాసిన తర్వాత దాదాపుగా 150 సార్లు పైగా అమెండ్మెంట్ జరిగాయి. మరి రాజ్యాంగం ఉంది కదా అని అమెండ్మెంట్ చేయలేదా? ఐపీసీలో సెక్షన్లు ఉన్నాయని చెప్పి వాటికి అనుబంధంగా చేర్చలేదా? రామాంజలి గారు, ప్రభుత్వాలే కొన్ని చట్టాలను తమకు అనుకూలంగా ఉపయోగించుకున్న సందర్భాలు లేవా? ఏమంటారు? ప్రభుత్వాలే కొన్ని చట్టాలను తమకు అనుకూలంగా కొన్ని ఉద్యమాలను అనగదొక్కడానికో లేదంటే వాక్ స్వాతంత్రాన్ని అనగదొక్కడానికో ఉపయోగించుకున్న సందర్భాలు లేవా? కొన్ని సెక్షన్స్ అని కావచ్చు, కొన్ని చట్టాలు కావచ్చు. సందర్భాలు ఉన్నప్పుడు దానికి ప్రతిఫలం కూడా అనుభవించారు. ప్రతిఫలం ఇప్పుడు ఏమండి, ఉన్న చట్టాలని అమలుపరచకుండా ఎస్సీ ఎస్టీ చట్టం ఉన్నాగా కూడా ఎస్సీల మీదనే ఎస్సీ కేసులు పెట్టి ఎస్సీ రైతులకు కూడా వేడి లేచినటువంటి సంఘటనలు మనం చూడలేదా? దానికి జరిగినటువంటి ప్రాయశ్చిత్తాన్ని మనం గమనించలేదా? ఏమంటే ప్రజలు చివరిగా న్యాయ నిర్ణేతలు. ఇక్కడ మనం చేయబోయే చట్టం ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని కాదు. ఎవరైతే డబ్బులకి పేటీఎం బ్యాచ్లుగా ఉన్నారో, డబ్బుల కోసం ఇష్టం వచ్చినట్లు వాళ్ళు భావస్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నారో వాళ్ళని నిర్బంధించాలి. వాళ్ళు నిర్బంధించడం ఎందుకో తెలుసా? ప్రజల యొక్క అననంకి అన్యాయం జరగకుండా. ఎందుకంటే కొంతమంది అమ్మాయిల మీద పెడుతున్నారండి, కొంతమంది కేసులు తీసేసి పెడుతున్నారండి. ప్రభుత్వాలు బాధను కూడా అర్థం చేసుకోవాలి. ప్రజల్లో ప్రశ్నించే తత్వాన్ని తగ్గించడానికా లేదంటే ప్రజల కోసమా? సోషల్ మీడియాలో కొన్ని లక్షల పోస్టులు వస్తున్నాయి. ఎవరి మీద కేసులు పెట్టడం లేదే? ఎవరైతే ప్రజల యొక్క ఇంట్రెస్ట్ ని అఘాతం చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు పెట్టాల్సిన అవసరం ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం మీద ఉంది. ఓకే, ఫైనల్గా జూపడి గారు, ఓకే, ముసాయిదా వచ్చిన తర్వాత అందులో ఏమైనా అభ్యంతరాలు ఉంటే వ్యక్తం చేయొచ్చు, కానీ ఇలాంటి ఒక చట్ట అవసరం మాత్రం ప్రస్తుతం ఉన్న సమాజంలో ఉంది. రమ్మనండి, జూపడి గారు దగ్గరికి వెళ్దాం. కాలేజ్ చదివే అమ్మాయిల దగ్గరికి చట్టం ఉందా అవసరమా? లేదా కొంతమంది
మేధావుల దగ్గరికి వెళ్దాం, చట్టం అవసరమా కాదని తెలుస్తుంది. ఓకే, జూపూడి గారు నా మాట వినిపిస్తుందండి? నేను మాట్లాడుతున్నాను. ఓకే అండి, ఇప్పుడు వినిపిస్తోంది. ఆ, ఓకే, రేపు ఇప్పుడు- ముసాయిదా వచ్చిన తర్వాత దానిలో ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయా? ఇది ప్రజా గొంతుకకు విఘాతంగా మాట్లాడుతుందో చూడొచ్చు, కానీ ఒక చట్టం అవసరం అంటూ ఉంది అని అంటున్నారు. అదే నేను ఇప్పుడు ఇందాక అన్నగారు ఏం చెప్పారంటే రాజ్యాంగాన్ని కూడా చాలా సార్లు అంటే 180 130 సార్లు రాజ్యాంగాన్ని సవరించి రీసెంట్ గా పార్లమెంట్ లో కూడా ఒక అమెండ్మెంట్ కోసం ప్రయత్నం చేశారు. 138th అమెండ్మెంట్. అంటే ఇది ఈ సోషల్ మీడియాని అణిచే క్రమంలో రాజ్యాంగానికి చేసిన అమెండ్మెంట్లను మాట్లాడటం సరికాదు. నెంబర్ 1. నెంబర్ 2, ఇప్పుడు నేనేమంటానంటే ప్రజాస్వామ్యబద్ధంగా నడపాల్సినటువంటి ప్రభుత్వాలు ప్రజలు వాస్తవాల కోసం, ప్రజలు వాళ్ళ ఆకాంక్షలను తీర్చుకోవటం కోసం మాట్లాడే భాష మీద మీరు చేసే చట్టం అది నియంతృత్వ పోకడల వైపు పోవటం లేదా అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోండి. పాలక వర్గాలు ఎప్పుడు కూడా వాళ్ళకి ఎదురు చెప్పకూడదనే దానిలోకి వెళ్ళిపోయినప్పుడు ఇలాంటి నల్ల చట్టాలే తీసుకొస్తారు. కానీ మీరు ఇక్కడ ఇందాక ఒక ప్రజల ప్రశ్న కంటే అడిగారు. ఎక్కువగా మీరు- ఇవి చేసేది ఏ పార్టీకి ఆ పార్టీ మెయింటైన్ చేస్తున్న సోషల్ మీడియా వింగ్. అటు టీడీపీకి అయినా కావచ్చు, ఇటు వైసీపీకి అయినా కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఒక్కో పార్టీ ఒక్కో సోషల్ మీడియా వింగ్ ని డెవలప్ చేస్తూ ఉంది, మెయింటైన్ చేస్తూ ఉంది. వాటి ద్వారానే న్యూస్ వస్తూ ఉంది అనే వాదన కూడా ఉంది. సో ఫైనల్ గా ఇబ్బంది పడేది పార్టీలే. మనం రోహిత్ గారు మనం బాయిలో కప్పల్లోగా మనం ఉండకూడదు. మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడున్నటువంటి పాలక పక్షానికి ఎవరో ఒకళ్ళు వేరే వార్త పెడతాయి. ఇది కాదు. అసలు దేశవ్యాప్తంగా ఏం జరుగుతుంది, ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతుంది, సోషల్ మీడియా ఆంధ్రప్రదేశ్లోకి, తెలుగు రాష్ట్రాల్లోకి ఎప్పుడు వచ్చిందండి? రీసెంట్ టైమ్సే కదా. దానికన్నా ముందు మనకి డెవలప్డ్ కంట్రీస్, వెస్టర్న్ కంట్రీస్ లో, యూరోపియన్ కంట్రీస్ లో విచ్చలవిడిగా ఉండిపోయింది కదా. అవి కూడా బాధపడుతున్నాయిగా, ఫేక్ న్యూస్ కారణంగా అవి కూడా బాధపడుతున్నాయిగా. దట్స్ వాట్ నేను చెప్పేది. దానికి తగ్గట్టుగా ఎనభై చట్టాలు వచ్చున్నాయి, కోర్టులకు వెళ్ళాయి, కోర్టులు కొట్టేసినటువంటి అంశాలు ఉన్నాయి. ఎస్, నీ మీద నా మీద లేకపోతే రేపు తెలుగుదేశం పార్టీ మీద తప్పుడు వార్తలు పెడితే ఖచ్చితంగా ఖండించాల్సిందే. నేనేమి దాన్ని సమర్థించట్లేదు. ఒకరిని బూతులు తిట్టినా లేకపోతే ఇంకొకరి మీద అనవసరంగా లేని అంశాలు పెట్టినా ఖచ్చితంగా ఖండించాల్సిందే. కానీ దానికి ఆల్రెడీ ఉన్నటువంటి చట్టాలు సరిపోతాయి. మీరు ఇంకా ఏమి ఆశించి కొత్త చట్టాల వైపు వెళ్తున్నారు అంటే ప్రతిపక్షాన్ని లేకపోతే మీరున్నారండి, యూఆర్ ఇన్నోవేటివ్ జర్నలిస్ట్. నా ఒపీనియన్ లో మీరు డైనమిక్ జర్నలిస్ట్. మీకు వచ్చిన కొత్త ఆలోచన మీరు ఎక్స్ప్రెస్ చేయడానికి వీల్లేదంటే మీరు అవుతారా? మీరు మారుతున్న డైనమిక్స్ ని పోలరైజేషన్ చేసుకునే క్రమంలో ఒక సీనియర్ జర్నలిస్ట్ గా ఇది కాదు అని మీరు చెప్పాలనుకుంటే, లేదు మేము చేసిన కరెక్ట్ అనుకుంటే మీరేమవుతారు? నేనేమవుతాను? ప్రజలేమవుతారు? దేశం ఏమవుతుంది? మీరు ఎటువైపు తీసుకెళ్తున్నారు? మీరు కొంతకాలం ఉంటారండి పరిపాలనలో, ఇంకొకరు రావచ్చు. నేను అనేది ఎవరు శాశ్వతం కాదు పరిపాలనలో. దయచేసి ఎవ్రీబడి. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ది కాన్స్టిట్యూషన్ ఈజ్ దట్ టు లిమిట్ ది పవర్ అండ్ అన్నెసరీ పవర్స్ ఆఫ్ ది పాలక పక్షాలు. ఎవడైతే అధికారంలోకి వచ్చామో ఎర్రదిగి ఇష్టం వచ్చినట్టు చేయాలనుకునే వాడిని లిమిట్ చేయడం కోసమే చట్టాలు ఉన్నాయి. రాజ్యాంగం ఉన్నది. రాజ్యాంగం దానికోసమే ఉన్నది. థ్యాంక్ యూ వెరీ మచ్ జూపూడి ప్రభాకర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజలి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుని రావాలనుకుంటున్న కొత్త చట్టం గురించి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. మొత్తానికి సోషల్ మీడియాలో ఇప్పుడు ఫేక్ వార్తలు ఎక్కువైపోతున్నాయి. ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. అంతేకాదు క్యారెక్టర్ అసాసినేషన్ చేసే సందర్భాలు కూడా ఎక్కువగా వెళుతూ ఉన్నాయి. సో దీన్ని అరికట్టడానికి కొత్త చట్టం తీసుకుని రావాలి అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటుంది. అయితే ఇప్పుడున్న చట్టాలు చాలు, కొత్త చట్టం తీసుకొస్తే అది ప్రజల పాలిట గొంతు నొక్కే అస్త్రంగా ప్రభుత్వాలకు మారే అవకాశం ఉంటుందనే భయం ఉంది అని ప్రభాకర్ అంటున్నారు, జూపూడి అంటూ ఉన్నారు. లేదు చట్టాలు అవసరం ఉన్నాయని టీడీపీ నేతలు అంటున్నారు. మరి చూద్దాం, చట్టం ముసాయిదా బిల్లు తీసుకొచ్చేసరికి అందులో ఎటువంటి విధి విధానాలు రూపొందిస్తారు, ఈ చట్టం ఏ విధంగా ఉంటుందో